మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. మలేష్ ఇట్రారా. వస్తున్నా జరాగో. మలేష్ వస్తున్నా లేదురా? అరే అన్న ఆగం అవుతున్నా, జరాగా రాదే. సరే వస్తున్నానా. చెప్పన్నా. కిరణం షా దగ్గరికి వెళ్ళి సిగరెట్ తీసుకురా. ఓకే అన్న, తీసుకొస్తా. అంకుల్ ఒక సిగరెట్ ఇవ్వండి. ఇదిగో అన్న సిగరెట్. మిగిలిన చిల్లర డబ్బులు తీసుకో అన్న. అరే మలేష్, చిల్లర డబ్బులు తీసుకొని మన కొనుక్కోపోరా. థ్యాంక్స్ అన్నా. అయ్యో, ఇంట్లో బుక్ మర్చిపోయానే, ఇప్పుడు ఎలా? బాబు కార్తీక్ ఇట్రా. వస్తున్నా అన్నా. చెప్పన్నా. కార్తీక్, మా ఇంట్లో టేబుల్ మీద ఒక బుక్ మర్చిపోయాను, నువ్వు వెళ్ళి తీసుకురావా? సరే అన్నా, ఇప్పుడు తెస్తాను. అంకుల్ కుర్కురే ఇవ్వండి. ఓకే కార్తిక్, థ్యాంక్స్ కార్తిక్. వెల్కమ్ అన్నా. ఓకే అన్న, నేను ఆడుకోవాలి.
చెప్పన్నా సిగరెట్ తేవాలా? అవునరా మలేష్, వెళ్ళి సిగరెట్ తేపోరా. సరే అన్న, ఇప్పుడే తెస్తా. అన్న తీసుకో సిగరెట్. చేంజ్ నువ్వే ఉంచుకోరా. ఏంటన్నా ఇన్ని పుస్తకాలు పెట్టుకొని చదువుతున్నావు? మనం కోరుకున్న జాబ్ రావాలన్నా, మంచి నాలెడ్జ్ రావాలన్నా బుక్స్ బాగా చదవాలి కార్తీక్. అవునా అన్న? అవును కార్తీక్. నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు కార్తీక్? నేను కలెక్టర్ కావాలని అనుకుంటున్నా అన్న. అవునా, అయితే నువ్వు ఇప్పటి నుంచి పుస్తకాలను కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి కార్తీక్. అప్పుడే నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావు. సరే అన్న, నేను కూడా ఇప్పటి నుంచి బాగా చదువుకుంటాను. ఓకే కార్తీక్, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో. థ్యాంక్స్ అన్న. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలరా మల్లేష్. నేను కూడా ఇక్కడ కూర్చొని చదువుకుంటాను. ఓకే, చదువుకో. నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు పెద్దలు. అలాంటి బాలలే ఈ ప్రజెంట్ జనరేషన్లో తప్పుదోవ పడుతున్నారు. వీళ్ళకి నచ్చిందే చేస్తారు. తెలిసి తెలియని వయసులో చేసే స్నేహం వలన మంచివారి పక్కన ఉంటే మంచి అలవాట్లు, చెడ్డవారి పక్కన ఉంటే చెడు అలవాట్లు నేర్చుకునే ప్రమాదం ఉంది. యాజ్ ఏ పేరెంట్స్గా, పెద్దవారిగా పిల్లల్ని కాపాడుకోవడం మన బాధ్యత. పిల్లల మనస్సు నొప్పించకుండా వారికి మంచి విషయాలు ఎప్పుడూ చెబుతూ వారిని ప్రోత్సహించాలి. అలాంటి తల్లిదండ్రులకు మా ఈ చిత్రం అంకితం. ఇట్లు ప్రేమతో మీ సంతోష్ కుమార్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.